అంటూ చదివింది 10 మోసాల్లో ఆరితేరి సరోగసి ముఠా కేసులో కొత్త అంశాలు. హైదరాబాద్ నగర శివారు కొంపల్లి న్యూ మాణిక్యనగర్లో బయటపడిన అక్రమ సరోగసి ముఠా కేసులో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి తన ఇంటిని అడ్డాగా మార్చుకున్నట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. ఏపీలోని చిలకలూరుపేటకు చెందిన ఆమె 10వ తరగతి వరకే చదివింది. 94 వివాహంగా 2 పిల్లలు పుట్టాక విభేదాలతో భర్త నుంచి విడిపోయింది. 20 ఏళ్ల క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కి చేరింది. పిల్లల పోషణ చదువుల ఖర్చులకు సరిపడా ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నాయాలు వెతికింది. తొలుత ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలు విక్రయించింది. భువనగిరి, కూకట్పల్లి, ముంబై తదితర ప్రాంతాల్లో పిల్లలు లేని దంపతులు ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రాలు సంప్రదించడంతో 10 సార్లు అండాలు విక్రయించింది. 2 సార్లు సరోగసి తల్లిగాను మారింది. అనంతరం సరోగసి ఏజెంట్గా మారి పెద్ద ఎత్తున దందా నిర్వహించింది. 6 ఏళ్ల క్రితం కొంపల్లి న్యూ మాణిక్యనగర్లో కొనుగోలు చేసిన ఇంట్లోనే నివాసం ఉంటూ కార్యకలాపాలకు కొనసాగించినట్టు దర్యాప్తులో తేలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బేసిక్గా ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ పాయింట్ అన్నది మిస్ అవుతున్నారు. ఇది ముఠాలు, అక్రమము, అరాచకము అన్నటువంటి ఇష్టపడి ఆ మహిళలు పిల్లల్ని కనడం కోసం ఇట్లాంటి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఎందుకు? ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల. ఇక్కడ ఈమె ఇచ్చేటటువంటి ఆ పిల్లల్ని ఇప్పించేటటువంటి వలన ఆ కుటుంబాలు పండగ చేసుకుంటుంటాయి. ఇప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మన వార్తల ద్వారా, మనం చేస్తున్న చేష్టల ద్వారా ప్రభుత్వాలు ఏమి పిల్లల్ని కనివ్వవు కదా, లేదా కనిపించే అవకాశాలు ఇవ్వవు కదా. వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతుంటే అది ఏమన్నా అదేది దాన్ని ఏమంటారు, అడుక్కునే వాళ్ళ మాఫియా అలాగే చేతులు ఎరగొట్టినో కాళ్ళు ఎరగొట్టినో చేస్తుంటే పిల్లల్ని తప్పు. అలా కాకుండా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని అందజేస్తుంటే దాన్ని ఒక దుర్మార్గమైన నేరం కింద చూపించుకునేటటువంటి దరిద్రం ఇది మీడియాకి పట్టినటువంటి శాపం, అంతకు మించి మరేం లేదు. ఇకపోతే సాక్షి